హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డ్రెస్ కటింగ్ చూద్దాం. దీని లెంత్, దీని మెజర్మెంట్ ఇది 42 ఫుల్ లెంత్ అండి. చెస్ట్ సైజు 44 అండ్ వేస్ట్ సైజు 42. హిప్ సైజు 48. ఈ మెజర్మెంట్ నుంచి మనము దీనికి కట్ చేసుకుందాం, డ్రాప్ చేసుకుందాం. ఫస్ట్ డ్రా తీసుకొని ఆ తర్వాత కట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఇలా 3 లైన్స్ డ్రాప్ చేసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ షోల్డర్ తీసుకుందాం. ఆర్మ్హోల్ వచ్చేసి మనకు 7. చెస్ట్ సైజ్ వచ్చేసి 42. 42లో 4 పార్ట్ 11 దగ్గర మనం ఇట్లా టిక్ చేసుకుందాం. అండ్ వేస్ట్ వచ్చేసి మనకు ఈ సైజ్ ఎంత ఉందంటే మనకు 42 ఉంది. 42లో 4 పార్ట్ 10.5. అండ్ హిప్ సైజ్ 48. 48లో 4 పార్ట్ 12. ఓకేనా? డ్రాప్ చేసుకున్నాం. ఇది ఆర్మ్హోల్ అండి. ఇక్కడ నుంచి మనకు ఇది వేస్ట్, చెస్ట్, వేస్ట్. ఇక్కడ నుంచి మనం హిప్ పార్ట్కి అండ్ మనకు నీ దగ్గర వచ్చేసి సైజ్ 52 ఉంది. 52కి 4వ భాగం చేస్తే 13 దగ్గర ఇలా గీసుకుందాం. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డ్రాప్ చేద్దాం. ఇక్కడ తెలుసు కదా, 1.5 ఇంచ్ ఇలా బయటికి తీసుకోవాలి. మనం 1.5 తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనము క్లాత్ తీసుకుందాం. ఎక్స్ట్రా మార్జిన్ ఇది. వేస్ట్ దగ్గర కూడా మనకు 2 తీసుకుందాం. అండ్ హిప్ దగ్గర ఓన్లీ 1 అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దీని తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను.
ఇది బ్యాక్ పార్ట్ అండి. కొన్ని క్లాత్కి మనకు రైటా రాంగా మనకు అర్థం కాదు కదా, అందుకే రాంగ్ ఉన్న దిక్కు ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ అన్నట్టు, ఇది రైట్ సైడ్, ఇది గుర్తు పెట్టుకోవాలి తర్వాత కన్ఫ్యూజన్ కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో మనకు ఇక్కడ మిర్రర్ డిజైన్ వచ్చింది కదా, అందుకని ఫ్రంట్ పార్ట్ వేరే తీసా అండ్ బ్యాక్ పార్ట్ వేరే తీస్తున్నా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని దీనివల్ల ఇలా మనం డ్రా చేసుకుందాం. దీని ప్రకారం మనం ఇది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. వీడియోని లైక్ చేయండి మేడం ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పుడు కట్ చేసుకుందాం. హెల్త్ బాగాలేదండి, అందుకే కొంచెం స్లోగా చేస్తాను. ఇలా దీని సమానంగా బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేస్తున్నాం. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్. ఈ క్లాత్లో మనకు ఫుల్ హ్యాండ్స్ తీయాలండి. ఈ క్లాత్ సరిపోదు కాబట్టి వేరే ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దీనికి యాడ్ చేద్దాం. ఇలా వేసుకోవాలండి. క్లాత్ని ఇలా పరుచుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 20.5 ఉందండి. మనకు కావాలి 19.5. మనకు ఆర్మ్ సైజ్ వచ్చేసి 9.5. ఇలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. అండ్ రిస్ట్ సైజ్ వచ్చేసి ఫస్ట్ మనము 19.5కి మార్క్ చేసుకున్నాము కదా, దీనికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. రిస్ట్ సైజ్ వచ్చేసి మనకు 5.5 మనకు రెడీ సైజ్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్కి ఇలా. ఆర్మ్ సైజ్ వచ్చేసి 9.5 అండ్ ఎక్స్ట్రా ఇక్కడికి. ఇప్పుడు ఇది డ్రా చేసుకుందాం. ఇక్కడ కూడా మనము లైన్ డ్రా చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ ఇక్కడ తీసుకుందాం.
కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ ఇలా టక్స్ పెట్టుకోవాలి. అది ఇక్కడ కూడా మనకు టక్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన కటింగ్ ఇలా పూర్తి అయిపోయిందండి. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుద్దాం మరొక సరికొత్త వీడియోలో. అంతవరకు బాయ్ అండి.